హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందనాస్ డైరీ. ఇంకొక డిఐవై పాత క్లాత్స్ రీయూజ్ ఐడియాలో మాప్ మేకింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సినవి పాత లెగ్గిన్, థ్రెడ్, కటింగ్ కోసం సీజర్, ఇది ఇంట్లో కటన్కి ఎక్స్ట్రా అయిన రాడ్ ఉంది, అది తీసుకున్నాను. మీరు పాత మాప్ స్టిక్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఒక నీడిల్ తీసుకోవాలి. ముందుగా లెగ్గిన్ని ఓపెన్ చేసుకొని ముడతలు లేకుండా కొంచెం రబ్ చేసుకొని కాళ్ళ దగ్గర మనకి ఎక్కడైతే లెగ్గిన్కి స్టిచ్ ఉంటుందో దాని పక్క నుంచి కట్ చేసుకోవాలి. పూర్తిగా లెగ్గిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కట్టింగ్ చేసుకోవాలి. 2 లెగ్స్ని అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం ఆ స్టిచ్ పక్కన, స్టిచ్ అయితే ఎక్కడెక్కడ అయితే ఉంటుందో లెగ్గిన్కి టోటల్ ఆ స్టిచ్ పక్కన నుంచే కట్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ నార్మల్గా మాప్ చేయడమే కాకుండా ఇక్కడ నాకు జరిగిన కొన్ని మిస్టేక్స్, నేను చేసిన మిస్టేక్స్ అండ్ ఇలా చేయకపోతే బాగుండేది అనేవి కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని. నేను ఇలా డిఐవై చేయడం ఫస్ట్ టైమే. మాప్ ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఎక్స్పెరిమెంటల్గా చేశాను కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ మాప్ విషయానికి వచ్చేస్తే కింద డబల్ లేయర్ పట్టీ ఉంటుంది కదా లెగ్గిన్కి, ఆ కింద పట్టీని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని 6 పీసెస్గా డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈక్వల్ లెంత్ అనేది ఉండదు మనకి, ఎందుకంటే కాళ్ళ దగ్గర ఒక లెంత్ ఉంటుంది, సన్నగా ఉంటుంది. అదే థైస్కి వచ్చేస్తే కొంచెం లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని 6 పీసెస్గా డివైడ్ చేస్తున్నాను. అది కూడా మనకి 2 జానలుగా తీసుకున్నాను. ఇక్కడ టేప్, స్కేల్ కూడా ఏం మెజర్ చేయలేదు, దాని లెంత్ని బట్టి కట్ చేస్తున్నాను. అండ్ ఎక్కడైతే సైజ్ అనేది ఈక్వల్గా రాదో అక్కడ కొంచెం సైజ్ని అడ్జస్ట్ చేసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే ఇది లెంత్ పెద్దగా ఉంది కాబట్టి దీన్ని కూడా సేమ్ మనం ఇందాక క్లాత్ లాగానే 2 జానల్ని మెజర్ చేసుకొని దానికి ఫస్ట్ కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత దానికి మనకి ఎక్కడైతే అన్ఈవెన్గా ఉందో, కొంచెం అటు ఇటుగా అనిపిస్తుందో అక్కడ మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకొని ఒక బాక్స్ షేప్ వచ్చే విధంగా దాన్ని కట్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మనం 2 లెగ్స్ని ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. యూజ్ ఏం అవ్వదు కానీ అది ఉంటే మాప్ అనేది చాలా లావుగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నడుం భాగం దగ్గర కూడా దాన్ని స్టిచ్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేను 2 జానలే తీసుకున్నాను, ఈ నడుం భాగం కూడా యాజ్ ఇట్ ఈజ్ 2 జానలే వచ్చింది కాబట్టి. అండ్ ఇక్కడ అన్ఈవెన్గా ఉన్న పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అంత ప్రొఫెషనల్గా ఏం కట్ చేయట్లేదు. సీజర్ కూడా ఇంట్లో యూజ్ చేసే సీజరే అది, అంటే పేపర్స్కి కానీ ఇది అన్నిటికీ ఇదే సీజర్ అయిపోతుంది. సో నార్మల్గా మనం ఇంట్లో వాటితోనే ఎలా ట్రై చేయాలో అని ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఇది గుర్తొచ్చి చేశాను, కానీ బాగా వర్కౌట్ అయింది. అలా పీస్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీస్లోనే ఇంకొక పీస్ని ఇట్లా కింద పరిచేసి దాన్ని ఒక 1/2 ఇంచ్ లెంత్తో పై వరకు కాకుండా పైన ఒక 1 ఇంచ్ గ్యాప్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అలా మొత్తం క్లాత్ అంతా 1/2 ఇంచ్ అట్లా లెంత్తో మనం కొంచెం అంజాదాలో కట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం మెజరింగ్ ఏం అవసరం లేదు, పర్ఫెక్ట్ మెజర్తో పర్ఫెక్ట్ ఇంతే ఉండాలని కూడా ఏం లేదు, మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. పైన కూడా పూర్తిగా కట్ చేయకుండా ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా అలా కట్ చేసుకోవాలి క్లాత్ అంతా. ఒకవేళ మీ దగ్గర షార్ప్ సీజర్ ఉంది, కట్టింగ్లో మేము చేయగలుగుతాము అంటే 2 లేదా 3 క్లాత్స్ని ఒకేసారి పరిచేసి దానికి సేమ్ మెజర్ 1/2 ఇంచ్ మెజర్తో పైన 1 ఇంచ్ వదిలేసి ఇలా మొత్తం కట్ చేసుకుంటే ఏంటంటే వర్క్ అనేది కొంచెం తొందరగా అయిపోతుంది. ఇది కట్ చేసుకోవడానికి మినిమం నాకు ఒక 10 to 15 minutes పట్టింది మొత్తం 6 పీసెస్ కట్ చేసుకోవడానికి. సో అలా చేస్తే ఏంటంటే వితిన్ 5 to 7 minutesలో మొత్తం టోటల్ అయిపోతుంది. సో వర్క్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకొకరు కూడా హెల్ప్ చేయడానికి పక్కన ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట. మన ఒక్కరమే కాకుండా ఇంకా పక్కన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే కూడా, అంటే పట్టుకోవడానికి నెక్స్ట్ ప్రాసెస్ అది లాగడం అనమాట, దానికి కూడా ఇంకొకరు హెల్పింగ్ ఉంటే తొందరగా అయిపోతుంది. ఇలా మొత్తం క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. సేమ్ ఇది ఇప్పుడు ఎలా చూపిస్తున్నానో అలా పైన పట్టుకొని మనం కట్ చేసిన ఒక్కొక్క పీస్ని కిందకు లాగినట్టు గుంజితే మనకి ఇలా సన్నగా మనకి మాప్కి ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా దారాలు అదే విధంగా వస్తాయి అన్నమాట. నేను కూడా షాక్ అయినా, నిజంగా ఇంత సన్నగా వస్తున్నాయి. నేను నార్మల్గా వీడియోలో చూసినప్పుడు నిజంగా వస్తుందా అని అనిపించింది, కానీ ఇది చేస్తున్నప్పుడు అది
ఇట్లా అవుట్పుట్ రావడం ఇంకా బాగా అనిపించింది అనమాట. సో ఇట్లా చేసుకోవాలి. మిగిలిన క్లాత్స్ అన్నిటిని కూడా సేమ్ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే కొన్ని పెద్దగా వచ్చినాయి, కొన్ని చిన్నగా వచ్చినాయి అనమాట. లెంత్ ఇందాక మనం అటు ఇటుగా అయింది కదా, సో అట్లా అయినా ఏం పర్లేదు. సైజ్ని ఏవేవి ఎలా ఉన్నాయో సైజ్ని బట్టి వాటిని డివైడ్ చేస్తున్నాను. పెద్దగా వచ్చినాయి ఒక సైడ్, చిన్నగా వచ్చినాయి ఒక సైడ్ డివైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రాడ్ని తీసుకున్నాను. దానికి మనం కింద భాగంలో ఇందాక కట్టింగ్ చేసిన ఎక్స్ట్రా పీసెస్ ఉన్నాయి కదా, దాంతో కింద రాడ్ కింద అంటే గీసుకుపోతుంటే సౌండ్ రాకుండా అట్లా ఫస్ట్ కట్టేసుకున్నాను అనమాట. ఇది ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇట్లా కట్టడం వల్ల అది స్టీల్ రాడ్ కదా, సో ఏంటంటే అది పెట్టగానే జారిపోతుంది అనమాట. సో ఇప్పుడు కాకపోయినా తర్వాత మనం యూజ్ చేస్తున్నప్పుడు ఇంకెక్కువ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను ఫస్ట్ నార్మల్గానే కట్టేసిన ఇట్లా, కానీ తర్వాత అర్థమైందనమాట సో అట్లా ఊడిపోతుంది అని చెప్పేసి. సో దీనికి ఏం చేసినానో కూడా మీకు చెప్తాను. ఇది ఒక మిస్టేక్ ఇక్కడ. అండ్ తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి చుట్టేసి ఇట్లా ఫస్ట్ ఏదైతే నాడ కట్టినామో దానికి ఇది జాయిన్ చేసేసుకొని ముడి వేసేసుకోవాలన్నమాట. ఇట్లా ముడి కట్టేసుకొని దాన్ని చుట్టూ రౌండ్ తిప్పుతున్నాను అనమాట. అండ్ ఇట్లా తిప్పుకోవడం ఒక్కొక్క పీస్ 6 పీసెస్ కాబట్టి 6 ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చుట్టుకోవడం కొంచెం ఇబ్బంది అయింది. ఏంటంటే మధ్యలో మళ్ళీ వీటిని జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీకు వీలు టైం ఉంది ఓకే చేసుకోగలుగుతాం అంటే ఫస్టే ఒకేసారి 6 పీసెస్ని సైజ్ని బట్టి డివైడ్ చేసినాం కదా, వాటిని ఒకేసారి జాయిన్ చేసేసుకుంటే చుట్టుకోవడం అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది అనమాట. ఇట్లా ఒక్కొక్క పీస్ ఆగి దాన్ని మళ్ళీ స్టిచ్ చేసి మళ్ళీ దాన్ని కట్ చేసి అది కొంచెం టైం, ఇక్కడ కూడా టైం అనేది వేస్ట్ అయింది. ఇక్కడ నేను చేసిన సెకండ్ మిస్టేక్ ఇది. సో దీనికి కూడా సొల్యూషన్ అనమాట. అన్నీ ఒకేసారి కట్ చేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుందేమో అనిపించింది. అలా అన్నీ 6 పీసెస్ని ఒకదానికొకటి జాయిన్ చేసుకొని అన్నీ చుట్టేసుకోవాలన్నమాట. అయితే ఇందాక రాడ్కి అది స్టాండర్డ్గా ఉండాలంటే నేను ఏం చేసినానో తర్వాత చెప్తా అన్నా కదా, అదేంటంటే బాటిల్ క్యాప్ని దాన్ని కొంచెం వేడి చేసేసి దీనికి రాడ్కి అతికిచ్చేసినాను అనమాట. సో అట్లా అతికియడం వల్ల ఏంటంటే క్లాత్ అనేది జారిపోకుండా గట్టిగా ఉందన్నమాట. సో అదొక్కటి హెల్ప్ అయింది. నెక్స్ట్ ఇక్కడ అంతా చుట్టేసిన తర్వాత ఇంకొక థ్రెడ్తో దాన్ని గట్టిగా కట్టేసిన దగ్గరికి. సో ఇక్కడ అన్ఈవెన్గా ఉన్నాయి కదా, వాటిని తర్వాత కట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని సరిగ్గా గుంజలేదన్నమాట, సో దాన్ని కూడా మళ్ళీ నీట్గా అన్నీ చేసుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్ప్రైట్ బాటిల్ తీసుకొని మెజర్ చేసుకోవాలి ఎక్కడి వరకు కావాలో, దాన్ని మెజర్ చేసుకొని ఇట్లా చాక్ హీట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం రాడ్కి దీన్ని క్యాప్ ఓపెన్ చేసేసి దాన్ని రాడ్కి ఎక్కిచ్చేసేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన నార్మల్గా ఇట్లా హీట్ చేసేస్తే బాటిల్ అనేది సైడ్స్ మెల్ట్ అయిపోయి దాన్ని గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఏంటంటే మనం నెక్స్ట్ యూజ్ చేస్తున్నా కూడా ఇలాగ ఊడిపోకుండా ఉంటుంది. అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంట్లో వేస్ట్ క్లాత్తో దాన్ని గట్టిగా ఇట్లా నొక్కేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా బాటిల్ క్యాప్ని ఇట్లా వేడి చేసేసి రాడ్కి అతికించేసాను. సో అలా చాలా స్టాండర్డ్గా ఉంది, గట్టిగా ఉంది కూడా. ఇక్కడ చూసినట్టయితే ఇందాక అన్ఈవెన్గా ఉందని చెప్పాను కదా, అది చాలా పెద్దగా ఉందన్నమాట మాప్. సో నాకు బయట దూడ్చుకోవడం కోసమే కాబట్టి నేను ఒక 1.5 ఇంచ్ వరకు కింద లెంత్ని కట్ చేస్తున్నాను. సో అంతా ఈక్వల్గా అయిపోతుంది అనమాట. సో ఇంట్లో ఉండే వాటితో ఒక 15 minutes కష్టపడితే ఇలా మాప్ అనేది రెడీ అయిపోయింది. మన చేతులతో మనం చేసుకుంది ఇంకా చాలా బాగుంటుంది కదా. సో ఈ మాప్ ఐడియా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ చందనాస్ డైరీ.